హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మా మరదల పెళ్ళికి వెళ్తున్నాము. తోటగురుపాలెం అండి ఊరు. ఫ్యామిలీ అంతా ఆటో కట్టించుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము. చూస్తున్నారా, మా అత్తయ్యలు, మా ఆడబొడుచు, అలాగే పిల్లలు, వెనకతల మా మావయ్యలు, మా ఆయన అందరూ ఎదురు కూర్చున్నారండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. చూస్తున్నారా వ్యూ ఎంత బాగుందో, భలే అనిపించింది. కాలం కూడా మాకు బాగా సహకరించిందండి. చల్లగా ఉందని చాలా బాగా బయలుదేరిపోయాం, కానీ దారి మధ్యలో వర్షం మొదలైందండి. పర్లేదులే అని చెప్పేసి అలా కబుర్లు చెప్పుకుంటూ ఆటోలో పాటలు గట్టిగా పెట్టారు, అవి వినుకుంటూ వెళ్ళిపోయాము. మిగతా వాళ్ళంతా ట్రైన్లో బస్సుల్లో బయలుదేరేశారండి. పిల్లలతో బాగుంటుందని ఇలా వచ్చాం. అన్నవరం టెంపుల్ వచ్చిందండి. ఆగి ఆ టెంపుల్కి మరి కొండపైకి వెళ్ళలేదండి, రోడ్ సైడ్ ఉంటది కదా గుడి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అండి వాళ్ళు. చూస్తున్నారు ఆ వర్షం ఎలా పడుతుందో. అయినా సరే మేము అలా ప్రయాణిస్తూనే ఉన్నామండి. తర్వాత మధ్యలో దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ తింటాక ఆగామండి. ఈ వర్షంలో వేడి వేడిగా ఇడ్లీ గారి మేము వెళ్ళే టైంకి రెడీగా ఉన్నాయేమో, ఎవరికేం కావాలో అడిగేసి ప్లేట్లో వేయించేసుకొని తినేసామండి. ఇడ్లీ గారి తీసుకొని తర్వాత పెసరట్టు కూడా వేయించుకొని తినేసామండి. తర్వాత మళ్ళీ ఆటో ఎక్కేసాం. చూస్తున్నారా, ఫుల్గా తిన్నారేమో పిల్లలు, చక్కగా చల్లగాలికి ఎలా నిద్రపోయారో. వెంటనే పెళ్లికూతురు ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ పెళ్లికూతురు సంబంధించి చీరలు చూస్తున్నామండి. ఈ చీర పెళ్లికూతురు చీర అంటండి 15,000 పెళ్లిలో కట్టుకోవడం కోసం. అలాగే ఇది రిసెప్షన్లో కట్టుకుంటానని చెప్పేసి అనిందండి. ఇదోసారి మనం ఏంటేంటో చేద్దామని అనుకుంటాము, కానీ టయానికి అన్నీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. పెళ్ళిళ్ళలో ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఓకే అండి, లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా. అందరి పెళ్ళిళ్ళు మ్యాక్సిమం అలానే ఉంటాయి, ఏదో ఒక లోటు అవుతానే ఉంటది. ఈ చీర నాకు బాగా నచ్చిందండి. ఇది 3,000 అంట. తిరుగుళ్ళు ఉంటాయి కదండి పెళ్ళి అయిపోయిన తర్వాత, అప్పుడు కట్టుకుంటాకు ఉంటుందని చెప్పేసి కొనుక్కుందంట. నాకైతే బాగా అనిపించింది, చూడడానికి కూడా నీట్గా అనిపించింది. తర్వాత రెడ్ కలర్ శారీ 7,000 అంటండి. తర్వాత హల్దీకి సంబంధించి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో డ్రెస్ కుట్టించుకుందండి, గాగ్రా చోలీలాగా. తర్వాత ఈ చీర 1,800 అంటండి. ఇది కూడా పెళ్ళికూతురు చేసినప్పుడు ఎవరో మా అక్క ఎవరో పెట్టారంట. తర్వాత ఈ చీర ఫోటోషూట్ కోసం సంబంధించి కొనుక్కుంది, ఈ విధంగా కుట్టించుకుందండి. ఇంకా చాలా చీరలు ఉన్నాయండి చూపించడానికి, కాకపోతే వీడియో ఎక్కువ లెంత్ అయిపోదని తీయలేదు. ఇది వాళ్ళ అమ్మగారి కంట, అలాగే ఇదేమో వాళ్ళ ఆడపడుచు కంటండి. వాళ్ళ ఆడపడుచు అనేది సెలెక్ట్ చేసుకుంది. ఇది రిసెప్షన్ లో కట్టుకోవడం కోసం లెహంగా అంటారు కదండి, అది తీసుకుంది. చాలా పెద్దగా అనిపించింది, విప్పితే కట్టలేమని చెప్పేసి అలా వదిలేసాము. ఇవేమో పెళ్లి కుదురు కోన్ పెడుతుంది మా వదినమ్మ. చూస్తున్నారా, 2 చేతులకి పెట్టేసినాక గాజులు వేసే ఆ పెద్ద ఆమె వచ్చిందండి. ఇక్కడ సాంప్రదాయం అంట, అందరికి గాజులు వేయిస్తారంట. ఎంత పెళ్ళింటికి ఎంతమంది వస్తే అంతమందికి. అందరింట్లో కూడా అలాగే చేస్తారు. అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టారండి. బొట్లు పెట్టి ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళే వేయించుకోమని చెప్పారు. ఇక్కడ పెళ్లి కూతురు గాజులు ఫస్ట్ వేస్తున్నారండి. పెళ్లి కూతురు గాజులు అన్ని లైన్లో సెట్ చేసేసి తర్వాత తను కూర్చోబెట్టేసి ఒక 5గురు ముత్తైదువుల చేత గాజులు వేయించారండి. తను అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికి నచ్చినవి వాళ్ళకి వేశారు. స్టార్టింగ్ ఈమె ఆవిడ మేనత్త అండి, అందుకే ఆవిడ చేత వేయిస్తున్నారు, ఇంటి ఆడపిల్ల అని చెప్పేసి. తను వేసేసిన తర్వాత మిగతా వాళ్ళు వేశారు. ఇంకా అందరూ తీయడం ఎందుకని చెప్పేసి నేను ఒక ఇద్దరే తీసాను అంతే. ఫైనల్గా తన చేతులు ఇలా ఉన్నాయండి వేసేసిన తర్వాత. మా ఆడబడుచులు మేమందరం గాజులు వేయించుకున్నాం. నాకు ఈ గాజులు ఇచ్చారండి, నేను ఇవే వేయించుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం బండ చేతులు కదా, పెద్ద సైజు ఇవే ఉన్నాయని చెప్పేసి. తర్వాత హల్దీ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. ఇక్కడ నేను ఒక వింతగా కొత్తగా చూసాను అనమాట. ఈవినింగ్ టైంలో అయితే అందరూ బాగా ఎంజాయ్ చేద్దామండి. ఇక్కడ నిద్ర వచ్చేసి పిల్లలు చూసుకునేటప్పటికే టైం సరిపోయింది. డ్యాన్సులు వేసాం కానీ అన్ని క్లిప్స్ తీయలేకపోయాను, ఏమీ అనుకోవద్దు. ఫోన్లో ఉన్న కాడికి అడ్జస్ట్ అవ్వండి. హెల్తీని ఈ విధంగా కూడా చేయొచ్చని ఇక్కడ చూసామండి. బ్యాచ్ కూడా డ్యాన్స్ వేయించాను. ఏదేమైనా బాగా జరిగిందండి. ఫ్యామిలీ అంతా కూడా ఈవినింగే మొదలు పెట్టుంటే ఇంకా బాగా జరిగిందండి. కాకపోతే నైట్ 8కి మొదలు పెట్టారు. బాగా చీకటి పడడంతో పిల్లలతో సరిపోయిందండి చూసుకోవడం. అలా లైట్గా కొంచెం కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత పడుకుని పోయామండి. వెళ్ళి 12 అయిపోయింది.
ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యేటప్పటికి, హల్దీ ఫంక్షన్ అయ్యేటప్పటికి చక్కగా జరిగిపోయినాయి. ఇంకంతా మర్నాడే పెళ్ళండి. ఈ నైట్ 12 వరకు ఎంజాయ్ చేసి వెళ్ళి పడుకున్నామేమో. కాళ్ళు నొప్పులు మీరు నమ్మరు. లేవలేకపోయాం. మార్నింగ్ తొందరగా లేచి చక్కబెట్టేసుకున్నాం. ఇలా పెళ్లి కూడా అయిపోయిందండి. ఇంకా వీడియోలు తీసి అంత ఓపిక గానీ అవకాశం గానీ దొరకలేదు పెళ్లి హడావుడిలో పడి. ఇదండి ఇవాల్టి వీడియో.